చిత్రగుప్త, ఈ లాలీపాప్ నాకు బాగా నచ్చిందో. యమలోకానికి మనం వెళ్ళేటప్పుడు ఇలాంటి 100 లాలీపాపులు తీసుకెళ్లిపోవాలి. వీడు లాలిపాప వీళ్ళు బాబు ఎర్రి పాప. వినపడింది వినపడింది కానీ అర్థం అనేదిగా. సోదాపి, నేను ఇప్పుడు విశ్రాంతి తీసుకోవాలి, అందువల్ల నేను ఇక్కడే పడుకుంటాను. దీన్ని రోడ్డు అంటారు. వాహనములు సునకములు తిరుగును. వాటికి మేము భయపడము. అవే భయపడి మిమ్మల్ని ఏమన్నా చేసినా మీ ఓటు చిరుగును. మనకు కావాల్సింది వాడి దగ్గర ఉందంట. రా వెళ్ళి అడుగుతా. వాడే వస్తున్నా. నాకు కావాల్సింది మీ దగ్గర ఉందా? మీ ఒత్తు మీ నోట్లోనే ఉంది. గుర్తు పగిలిపోద్ది. అమ్మో. నాకు కావాల్సింది మ్యాచెస్. మ్యాచెస్ అంటే ఏంటి? అంటే అగ్గి. అగ్గ్యా? ఆ. ఇదిగో మానవా, మేము విశ్రాంతి తీసుకోవడానికి నువ్వు చోటు చూపిస్తే నేను నీకు మ్యాచెస్ చెప్పిస్తా. అంతే. అక్కడ రా వెళ్తాం. ఆగండి. మరి నా నిప్పు సంగతి ఏంటి? కంపు కొడుతుంది. ఎంగయ్యమ్మా, మనం విశ్రాంతి తీసుకున్నట్టు ఈ స్థలం బహు విరివిగా అవునవునవును. చిత్రగుప్త, వీళ్ళంతా ఎవరు? మన లోకంలో యమబొట్లలాగే ఈ లోకంలో వీళ్ళు రక్షక భటులు. అలాగా? మరి కొమ్ములు లేవేంటి వీళ్ళకి? వీళ్ళ కొమ్ములతో పని లేదు, సొమ్ములతోనే. ఓహో, చిత్రగుప్త, ఇలాంటి బొమ్మని నేను ఏ లోకంలో చూడలేదే. ఏంటిది? ఇది ఆ గొట్టంగాడి గొట్టం. ఆహా, ఏం చేస్తాడంటావు దీంతో? ఈ రింగ్ లో ఫింగర్ ఇలా పెట్టి ఈ కుక్కని వెనక్కి లాగినా ఈ బొక్కలోంచి బోల్డ్ లాలీపాప్లు వస్తాయి. లాలీపాప్లా? ఇంత ఆలస్యంగా చెప్తావేంటి చిత్తు? చిత్తు, ఈ లాలీపాప్లు రుచిగానే లేవు, గడ్డి తినట్టుగా ఉంది. ఎవడరా నువ్వు? గంట. యమగంట. ఏం కావాలి మీకు? నిద్రించుటకు మాకు స్థలము కావాలి. ఇక్కడ నిద్రపోవాలంటే నాలా పోలీసు అయి ఉండాలి, వాళ్ళ నేరమైనా చేసి ఉండాలి. నేరమనగా? నేరం అంటే జేబులు కొట్టేయడం, చైన్లు దొబ్బేయటం, టీజింగ్, కిడ్నాపింగ్లు ఇవన్నీ కుదరకపోతే చేతికి దొరికిన వాడిని ఇష్టం వచ్చినట్లు చిత్త కొట్టేయడం. ఆహా, అయితే మాకు ఆ చివరి అంశం బాగా నచ్చినది. నన్నే కొడతావురా? ఒకటి, రెండు. విష్ణు చక్రం భూచక్రం నా తిరుగుతున్నారు. త్వరగా ఊదేయండి. అమ్మదానమ్మ బత్తాయో, సేమ్ రియాక్షన్, నో డౌట్. వీళ్ళు ఖచ్చితంగా పతివత తాలూకాయే. ఒరే నరేష, డోరు తీయ. రే, ఎవర్రా మీరు? ఈవేళ అప్పుడు వచ్చి డిస్టర్బ్ చేస్తున్నారు. మా ఊరు వేసేలా మీకు కూడా బుర్ర పోయినా ఏంటి? అమ్మదానమ్మ బత్తాయో. బత్తాయి గారు, ఏంటండి దెబ్బలు? ఎవరన్నా మందేసి మిమ్మల్ని కొట్టారా, లేకపోతే మందు పాత్ర పెట్టారా? మీ ఫ్యామిలీ నుంచే కొత్త పాత్రలు ఎంటర్ అయ్యి మా బాడీలోని ఆల్ ఎంట్రీస్ కి పాత్ర పెట్టేశారు. మా ఫ్యామిలీలోంచా? చూడండి, ఈ పోస్టర్ డిజైన్లు ఎక్కడో చూసినట్టుంది. మానవా, మేము ఉదయం జనం తరుతుంటే రక్షణ కోసం మేము వెనక దాక్కున్నాం కదా. దాక్కున్నంత మాత్రాన వీళ్ళు మా ఫ్యామిలీ మెంబర్స్ అయిపోతారా? దాక్కున్నందుకో డోక్కున్నందుకో కాదు, పరిస్థితులు సింక్ అవటం వల్ల ఇక్కడ తీసుకొచ్చాం. సింకు లేదు, వాష్ బేసిన్ లేదు. కావాలంటే చూడండి, మా జీన్స్ ఎక్కడ మ్యాచ్ అవుతారయ్యా? మేము అడిగేది జీన్స్ కట్రాయర్ల మ్యాచింగ్ గురించి కాదు. మొన్న అమ్మాయి ఇచ్చిన షాక్ ట్రీట్మెంట్ కి ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన షాక్ ట్రీట్మెంట్ మ్యాచ్ అయ్యాయి. అందుకే డౌట్ వచ్చి మీ దగ్గర తీసుకొచ్చాం. అక్క, తమ్ముడు, అక్క, బాగున్నావక్క? తమ్ముడు, అక్క. యమజాదేవికి ప్రణామం. పెట్టిన నామాలు చాలుగా ఆపహ. వీళ్ళు నీ ఫ్యామిలీయా? అవును. చూసావా, చూసిన నా కళ్ళైనా నన్ను మోసం చేస్తాయేమో కానీ దెబ్బలు తిన నా ఒళ్ళు నన్ను మోసం చేయదు. బాబు, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కడ లేరో చెప్తే నేను అక్కడికి ట్రాన్స్ఫర్ చేయించుకుంటాను. లేకపోతే బాడీలో మిగిలిన 1-2 పార్ట్స్ కూడా ట్రాన్స్ఫర్ అయిపోయేలా ఉన్నాయి. ఉంటాను బాబు, వస్తాను. ఉంటాను, పోతారే. ఎవర్రా ఈ రాత్రి వేషగాళ్ళు? మీ నాటకాల వేష? లేదు నాన్న, ఈ నా బామర్ది. అదే ఈడొచ్చి ఈ అమ్మాయి తమ్ముడు, వీడవడో నాకు తెలియదు. నాకు తెలుసు, నేను యమధర్మలో రైట్ హ్యాండ్. ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు? అంటే నాటకాలు వేసి వేసి ఆ క్యారెక్టర్ నుంచి ఇంకా బయటకు రాలేదు. ఈ భూమి మీద నువ్వు ఒక్కడవే అనుకున్నా. నీలాంటి ఎదవలు చాలా మంది ఉన్నారే. ఇంతకీ వీళ్ళు ఎందుకు వచ్చినట్టు? మా అక్క గురించి. అక్కడ చూడటానికి అర్ధరాత్రి రావాలా? యమలోకంలో తెల్లారుజామునే బయలుదేరామండి. ఇక్కడికి వచ్చేసరికి ఈ టైం. వీడికి పైత్యం ఎక్కువైంది. వీడి మొహాలు చూస్తుంటే పొద్దు నుంచి ఏమీ తినట్లేదు. అమ్మా, మీ తమ్ముడిని లోపల తీసుకెళ్ళి అన్నం పెట్టు. అలాగే. ఈ తేడాగాన్ని మటుకు బయట అన్నం పెట్టి బయటే పడుకోబెట్టండి. రా తమ్ముడు.
ఏరియాలో మన గురించి మన కత్తి గురించి ఏమనుకుంటున్నారా? అబ్బో కత్తి నూరుకోవడానికి తప్ప నరుక్కోవడానికి పనికి రాదంట. పంచా కాదు ఫ్యాక్ట్. ఇప్పుడు అది ఏ ఏరియాలో తిరుగుతుందిరా? ఆల్ ఏరియాస్ కవర్ చేసి అలిసిపోయి ఇప్పుడే ఇంటికి వచ్చిందని ఉన్నత రొమాంటిక్ వర్గాలకు ఇన్ఫర్మేషన్ దాదా. అయ్యో దేవుడో, చూసేశారు. ఎంతో పవిత్రంగా దాచుకుంటున్న నా శీలాన్ని ఇంతవరకు నా మొగుడిని సరిగ్గా చూడనివ్వలేదు. బతి కొట్టడం కన్నా చావడం దీనికి పరిష్కారం. సిల్కు, దీనికి నువ్వు చావడం పరిష్కారం కాదు. నేను చావమంది నిన్ను. నువ్వు వాళ్ళ శవాలకి పంచనామా చేయించేదాకా నేను ఈ హెయిర్ కి హెయిర్ ఆయిల్ రాసుకోను, ఈ బాడీకి బాత్ సోప్ పూసుకోను. ఇదే నా శపథం. సిల్కు, వాళ్ళని చంపి ఆ రక్తాన్ని తీసుకొచ్చి నీ హెయిర్ కి ఆయిల్ గా రాస్తా. వాళ్ళ గుండెల్ని పీకి నీకు బాత్ సోప్ చేస్తా. ఎక్కడ రాసుకుంటావు, ఎక్కడ పూసుకుంటావు నీ ఇష్టం. అందాక ఈ స్ప్రే వాడు పదండ్రా. వాళ్ళు ఎక్కడున్నారో పట్టుకుంటా. అయిపోయి స్ప్రే ఇస్తావా సచ్చినోడా? పద్మా, నిన్ననే కదా కొత్త పేస్ట్ తీసింది. ఇప్పుడు దాని ఆనవాడు కూడా కనిపించట్లేదు. సైట్ పెరిగిందేమో, డాక్టర్ దగ్గరికి వెళ్ళి టెస్ట్ చేయించుకోండి. ఏడ్చావు, నేను చెప్పేది దీంట్లో పేస్ట్ అయిపోయిందని. నిన్న తీసిన పేస్టే కాదు, ఇప్పుడు తీసిన సబ్బు నాన్న. టవల్ కోసం వెళ్ళొచ్చే లోపల కనపడకుండా పోయింది. యావండి, ఒంటి సబ్బులే కాదు, అందరికి సరిపడే టిఫిన్లు, కిచెన్ లో నెలకు సరిపడే సామాన్లు కూడా కనపడట్లేదండి. ఎవరో దొంగలెత్తుకుపోయారండి. ఆ దొంగలకి నా మందులతో పనేంటే? ఇవి కూడా మాయించేశారు. నేనుండగా మన ఇంట్లో దొంగతనం జరగటం ఏంటి? ఛాన్సే లేదు. ఇది దొంగల పని కాదు, మా యమగండు పని. అంటే అవన్నీ తీసుకెళ్ళి అమ్మేశాడా? తినేసాడు. మీ అతిథి మీ ఇంట్లో ఏం తిన్నా అది మీ గెస్ట్ మర్యాదల కోటాలోకి వస్తుంది. కానీ మా ఇంటి గుమ్మానికి వేలాడుతున్న దిష్టి గుమ్మడికాయని కూడా పొట్టలో వేసేసుకున్నాడు. ఎక్కడ కూడా అయ్యా, పొద్దున్నే ఎవడన్నా టిఫిన్ చేస్తాడు. ఈ మందు బిడలు, సబ్బు బిడలు, షాంపూలు, టూత్ పేస్ట్ మిగతా వారి ఆకలికి ఆహారం ముఖ్యం, ఆకారం కాదు. ఇంతకీ ఎక్కడ బకాసురుడు? ఏంటి ఆ చేతిలో ఉంది? పినాయిల్ బాటిల్లో ఉందే. అక్క, ఇది బహు రుచిగా ఉన్నది. దీనికన్నా ఈ ద్రవము మరింత రుచిగా ఉన్నది. రామా, అది పినాయిల్ రా. ఓ నైనో లీటర్ పినాయిల్. ఫ్రూట్ జ్యూస్ తాగేసావా? పోతావురా, పైకి పోతావు. అవసరం లేదు, వారికి ఆరగించడం అరగించుకోవడం తప్ప వేరే పని అమ్మాయి, లేదు. అమ్మాయి వీడికి మా ఇంట్లోనే ఉన్నానంటే హాలిడేస్ కూడా లేకుండా మేమంతా అడుక్కు తినాలి. అర్జెంట్ గా వీడిని బయట పంపించాయి. మీరు పంపేదేంటి? మేమే పోతాం. అక్క రాక మన ఇంటికి వెళ్ళిపోతాం. ఈ నా లవ్ మ్యాటర్ కి కత్తిరేసేలా ఉన్నాడు. మా బాబుని ఏదో ఒకటి చేసి మేనేజ్ చేయొచ్చు, కానీ వీడిని ఎక్కడికి వెళ్ళనివ్వకుండా సోప్ వేసి మేనేజ్ చేయాలి. బామర్ది, ఇదిగో నువ్వు ఏమైనా పిలువు గాని బావమరిది అని పిలవడం నాకు కొంచెం కూడా నచ్చలేదు. కానీ నువ్వు మాత్రం నాకు తెగ నచ్చేసారా బామర్ది. అందుకే ఫుల్ గా ఎంజాయ్ చేస్తాను ఇక్కడ తీసుకొచ్చేసాను. నీకేం కావాలంటే ఈ కొనుక్కు తినేసాయి, డబ్బులు నేనేస్తాను. ఒరే బామర్ది, ముద్దుగా ఉన్న చంపలు, నవ్వితేనే ఎర్రబడేంత సున్నితమైన ముక్కు, నవ్వకపోయినా ఎర్రబడిన గులాబీ రేకులు లాంటి పెదాలు, మల్లి తీగల మనసును చుట్టేసే సన్నని నడుము. వీడిని పొగుడుతూ దీని పామేస్తాడా? ఛ, ఊరుకో, నువ్వు చెప్పిన ఏ అంశం నాలో లేదు. అతను పొగిడింది మీ అక్కనే. అవును. ఇదిగో మా అక్కని పొగిడే హక్కు నీకు ఎవరిచ్చారు? నువ్వే. నేనా? ఎలా? అలా. అయ్యో, నా బొడగినంత ఎన్నికలా తెలిసింది. ఇదిగో ఆయిస్తున్నాను. కొనిస్తే తినలేవా? వెనకడికి వెయ్యడం మా వంశంలో లేదు. పదా నా దగ్గర చిల్లర లేదు ప్రభు. నువ్వు ఇక్కడే ఉండు, నీతో ఏకాంతంగా మాట్లాడాలి. అటులనే. ఇదిగో బాబు, 2 ఐస్ క్రీమ్లు ఇవ్వు. హలో, ఐస్ చల్లగా ఉండాలి. నోరు ముయ్, వెన్నముక్క నీకు కనిపిస్తుంది. ఎన్ని కావాలంటే నేను తిన్నా. నేను వచ్చి డబ్బులు ఇస్తానే. కుమ్మే. ఓకే బాబా, ఓకే బాబా. తిన్నాక వచ్చి డబ్బులు ఇస్తానన్నాను కదయ్యా. తినేసాడండి. పర్లేదు, ఇంకా 2 ఇవ్వు. అన్ని తినేసాడండి. అన్నీ? ఇదిగో ఏమయ్యా, పెద్ద ఐస్ క్రీమ్ ఇప్పిస్తా అన్నావు, ఇవేంటి చిన్న చిన్నగా ఉన్నాయి? ఇవేనా ఐస్ క్రీమ్లు? నువ్వు నన్ను మోసం చేస్తావు, నాకు ఇంకా కావాలి. అమ్మడి అమ్మ, ఈయన ఫుడ్ తో కాదు మైండ్ తో డైవర్ట్ చేయాలి. బామర్ది, ఇట్లా చెప్తాను. చెయ్యి. మీ అక్కకు నువ్వు ఒకటవే తమ్ముడువా? మా తండ్రి కూడా నేను ఒక్కడనే కొడుకుని. కానీ నీలాంటోడు ఇంకోటి ఉన్నాడు అనిపిస్తుంది. అబ్బో, నువ్వు చెప్తే వెంటనే మేము నమ్మాలా? మా తండ్రి మీద నాకు నమ్మకం ఉంది లేవయ్యా. నాకు నమ్మకం లేదు. జముండా ఎవరనే అడుగుతున్నారు? ఎవరికి తెలుసు? ఇదిగో అచ్చు నీలాంటోడు. నిన్ను చూసి ఆ స్విమ్మింగ్ పూల్ లో దాకోవటం నేను చూశాను. ప్రభు, నిజంగా నీలాంటోడే ఉంటే రేపు యమలోక సింహాసనానికి పోటీగా వచ్చి వాటా అడుగు. కాపాడేశావు. వాడిని అక్కడే జల సమాధి చేస్తా. ఉండ్రా, వస్తున్నాను. ఎక్కడ ఉన్నావురా? అవును, చిత్రగుప్త అలాగే కూడా ఉన్నాడు. అయితే తండ్రి అప్పుడప్పుడు భూలోకానికి వచ్చేది ఈ పని మీదే అన్నమాట. ఒరే, ఎవరా నువ్వు? నన్నే రా అంటావా? ఒరే, వస్తున్నాను రా. ఓం నమః శివాయ.
ఒరే ఇప్పుడు రారా. ప్రభు వాణ్ణి పట్టుకుని ఖండాలుగా నరికి చేపలకు ఆహారంగా వేయము. అలాగే చిత్తు. ఆ, వీడెవడో నాలా ఉన్నాడే. నేను క్యాప్ తీస్తే వీడు క్యాప్ తీసాడే. ప్రభు మీకు తెలియకుండా మీ బాబు, నాకు తెలియకుండా నా బాబు ఈ భూలోకాన్ని వచ్చి వారి ఆఫీసానికి పని చెప్పినట్టున్నాను. నేను వీడి పని చెప్పేదా? వదలరే. మా తండ్రి లక్కీ డ్రాప్ వస్తున్నారా రే. దొరికేశాడు. అయ్యో మళ్ళీ చూసేసారు. అమ్మా, నాకైతే తెలియదండి. రామన్ ఎక్కడ చూసినట్టుందేంటి? చిత్రగుప్త, ఆ బాత్రూమ్ లో షాపింగ్ మాల్ లో ఓ గిల్పోన్ చూసావే, అదే కదా? మళ్ళీ చూసేసారు. నువ్వు నాకు చెప్ప అందరూ చూపిస్తావే, లోపల తగలడు. నా పెళ్ళని నా ముందే టచ్ చేస్తారా? గౌరమయ్య, నీ పెళ్ళం అండర్ వాటర్ లో ఎవరితోనో కాపురం చేస్తుంది. మేమే పైకి లేపాం. వాడచ్చు నీకులాగా ఉన్నాడు. నీ తమ్ముడేమో చూసుకో. అబ్బిడి అబ్బా, వీడు అచ్చం నా హలో బ్రదర్ లాగానే ఉన్నాడు. ఒరే డాడీ, ఏ పంపు చెట్టు దగ్గర కాల్ జారేవరా? అచ్చు నా విత్తనమే. ఒరే తమ్ముడు, నిన్ను తమ్ముడని కూడా చూడండి రా. వీడికి జలగండం ఉందని తెలియదు, మనకి తెలుసు కదా. ఇప్పుడు గా నీతో మాట్లాడటానికి ఏకాంతం దొరకలేదు. ఇంకా చెప్పకపోతే నా హార్ట్ ఫ్రై అయ్యేలా ఉంది. చెప్పేస్తున్నాను. ఐ లవ్ యూ. నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? మళ్ళీ భోజనం పెడతారా ఏంటి? క్రికెట్ మ్యాచ్ పెట్టడానికి. క్రికెటా? అయితే నేను ఆడతాను. బాబు ఆడేదే నీతో. అవునా? నాతో ఇంతవరకు ఆడి గెలిచినోడే లేడు. ఎవరితో అన్నా బాబు ఓడింది లేదు. అయితే పనులు ఎంత? నువ్వు నెగితే భూలోకం వెళ్ళి నీ భార్యతో సుఖ సంసారం చేసుకుంటా. భలే ఉంది. మరి ఓడిపోతే? నేను భూలోకం వెళ్ళి నీ నాకేనండి, నేను చచ్చిన ఓడిపోను. చచ్చా అన్నకొచ్చావు. భూలోకం దెబ్బకి యమలోకం అబ్బా అనాలి. ఇదేంటిది? కూర్చొని కూడా బ్యాటింగ్ చేస్తారా? బాబు స్టైల్ అంతే. లాస్ట్ టైం బ్యాటింగ్ పాకుతూ చేశాడు. ఆహా, దట్ ఈస్ జమకంట. తొండి. బాబు స్టైలే అంత. ఆకారం బుల్లు, బ్యాట్ ఫ్లెక్స్ బుల్లు. ఈ బుల్షిట్ గేమ్ నేను ఖండిస్తున్నాను. బ్యాట్ లాగా ఉండాలంతే. ఓకే, బాల్ ప్లీజ్. థ్యాంక్ యూ. ఆగు. దీని కూడా లేవాలా? కూర్చోనే కొడతాను. ఏ క్రీస్ రా. రన్ను రన్ను రన్ను. ఇది కృష్ణాష్టమి ఉట్టుకొట్టినట్ట, క్రికెట్ అన్నట్ట. ఇటైతే నేను బాల్ పట్టుకోనమ్మా. 25,000 రన్సా? ఒరేయ్, సచిన్ టెండూల్కర్ జీవితాంతం వాడినా ఇన్ని రన్స్ కొట్టలేడురా. చిత్తు పాపం ఫీల్ అవుతున్నాడు. ఇన్నింగ్స్ డిక్లేర్ చేస్తున్నా. అబ్బా, డిక్లేర్ చేస్తానంట. ఏదో పెద్ద జెంటిల్మెన్ గేమ్ అన్నట్టు. హలో, ఏ బౌలింగ్ కావాలి? ఫాస్ట్ స్పిన్నా? ఈ పర్సనాలిటీకి ఫాస్ట్ గా పరిగెత్తలేడు. ఫాస్టే. తున్నపోతు మీద వచ్చి బౌలింగ్ ఏంట్రా? బాబు స్టైలే అంత. అంత స్పీడ్ నేను తట్టుకోలేను. అయితే స్పిన్ వేస్తా. అది బెటర్. ఇదేంటిది? ఈసారి పల్లకిలో పెళ్లి కూతురులో వస్తున్నాడు. ఇదేంటిది? అటెళ్తుంది, ఇటెళ్తుంది. పోరా అయ్యో పోరా. ప్రభువుల వారు చాలా ఆనందంలో తేలియాడుతున్నారు. చాలా గ్యాప్ తర్వాత అమ్మగారికి తమ వీరత్వం చూపినారా? ఈ ఆనందం ఆ జులైని మార్గ మధ్యమున దారి తప్పించి వాడి నుంచి నా పుత్రికిని రక్షించి తీసుకుని వచ్చినందుకు. మీరు వదిలేశారు సరే, మీ పుత్రిక వాడిని వదిలి ఉండగలదా? మీరు ఆపగలరా? ఎటులా మా తరుముకానిది ఏదీవో లేదు. అందుకే తనని రహస్య స్థలమున బంధించి ఉంచితివే. ఏమేది? మా విజయానికి హర్షధ్వానాలా? ఆ నవ్వేర్లే ఆ మానవుడి రాకతో ఏర్పడిన యమకంపం. అమ్మ
ఏంటమ్మా నా మాయం? నాకు ఈ ఏరియా కొత్త అని సంతలో చంటి పిల్లడిని వదిలేసినట్టు నన్ను వదిలేసొస్తావా చిలిపి? నువ్వు మా లోకంలో ఉన్నావు, ఎక్కడికి వెళ్ళలేవు. ఎల్లెల్లా ఎవడెళ్తానన్నాడు? నా మధ్య నాతో తీసుకెళ్లేంత వరకు బ్యాక్ స్టెప్ వేసే ప్రసక్తే లేదు. ఎటులా నా కూతురు ఎక్కడ ఉందో తెలిస్తే కదా ముందు కనుక్కోరా, తర్వాత కదా తీసుకెళ్ళేది. నీ చేతల వల్ల వాతలు తప్ప ఏమి పీకలేవు. ఏమంటివి నేనేవి పీకలేనందువా? ఎంత మాట. ఇది ప్రేమ పరీక్షే గాని పీకుడు పరీక్ష కాదే. కాదు కాకూడదు, ఇది పీకుడు పరీక్షే అందువా? నీ కూతురు నీ లోకం విడిచి భూలోకం నా కోసం వచ్చినది కదా, అప్పుడు నీవు పీకినదేమి? ఎంత ఏలా నన్ను లవ్ చేసిన నీ కూతుర్ని నీ దగ్గరికి రప్పించటకు నీ పుత్రుడిని చిత్రగుప్తుడిని పంపితేవు కదా, అప్పుడు వారొచ్చి పీకినదేవి? నాతో ఛాలెంజ్ చేసి తివేమయ్యా. దున్నపోతునేకి సొంత కూతుర్నే కిడ్నాప్ చేయాలని నొచ్చితివి కదా, అప్పుడు నీవు పీకినదేమి? వెహికల్ ఫెసిలిటీ లేకపోయినా, పాస్పోర్ట్ రాకపోయినా, ఎయిర్పోర్ట్ కు పోకపోయినా, జస్ట్ నీ దున్నపోతు తోక పట్టుకుని లోకాలు దాటి నీ లోకానికి రాలేదా? అప్పుడు నీవు చూడలేదా నేను పీకినది? అయినా దాచేసిన నా డార్లింగ్ ని కనిపెట్టమని విర్ర పీకి చుట్టివే. పీకి చూపిస్తా, ఆల్ పార్ట్స్ లో మంట ఎక్కిస్తా. ఎనీ డౌట్స్? గతము నేది, వర్తమానము భవిష్యత్తు నాదే. హలో, ఓటమి కూడా నీదే మాయా. ఇక్కడ వరకు వచ్చాను చూడు, అదే నీ ఫస్ట్ అండ్ ప్రెసెంట్ ఓటమి. ఎముడికి మొగుడు వస్తా. అమ్మో, ఈ నరుడు యముడినే పిల్లి మొగ్గలు వేయించినాడు. ఇప్పుడు నేను చిక్కినచో నా మల్లె మొగ్గలు రాలిపోవును. పొట్ట తగ్గించు బాబాయ్. నారాయణ నారదా మీరా? ప్రభువుల ఆటపాట ఎలా ఉన్నది గుప్తా? ఈ జంటను చూస్తుంటే వివిధ భంగిమల్లో చూడ ముచ్చటగా ఉంది కదా స్వామి. ముదురులేంత ముచ్చట కొలిపితే ఆ గదలో ఉన్న లేత జంట ఇంకెంత రెచ్చిపోయి ఉంటారంటావు? గదలో లేత జంట, లోపల ఇద్దరు స్త్రీలే కదా. మీరు నాలికలు నాసికలు కొరుక్కోనక్కర్లేదు గుప్తా గారు, నాకంతా తెలిసినది. తెలిసిపోయింది అంటే మా ప్రభువుల వారు నాగిపోయినట్టేనా? పోయినట్టు కాదు, ఇప్పుడే మొదలవుతున్నా. లోపల గదలో యమజతో పాటు ఉన్నది యముడుకోకాలనుకున్న పెట్ట కాదు, యమజ ప్రేమించిన నరుడు ఈ యముడికి మొగుడు. అబ్బనారాయణ, లోపల కత్తిరినా కాదా? కాదు, కాకరకాయ. అవును, మీ ప్రభువుల వారు చీర కనిపించగానే స్త్రీలింగమో పుంలింగమో చూడకుండా ఆలింగనానికి ఎగబడతారు కదా, కత్తిరిస్తే ఆ నరుడు గదలో యమజతో భజనే. ప్రభు 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 బుర్ర పోయిందా? నేను చెప్పేది వింటే మీకు పోద్ది. గదలో ఉన్నది కత్తిరినా కాదు, కాకరకాయ. స్వామి ఏమైనది? దేవి, నీవు ఇంటికి వెళ్ళము. ఆ పాపి ఆచుకి తెలిసినది, వెళ్ళి శిక్ష అమలు చేయలేను. మాయకి తెలిసిపోయినట్టుంది. ఏంటి మాయా, నేను గదలో ఉన్నాను తెలిసి బ్రెయిన్ లో ఫ్యూజ్ కొట్టేసిందా? నా కన్ను కప్పి లోపలికి వెళ్ళగలిగాం, కానీ బయటికి రాలేవరా. నన్ను లోపల పెట్టావని రొయ్యలా మేసం తెగ దువ్వేస్తున్నావు, కానీ నీ రొయ్య పిల్ల వల్ల నేనున్నానని మర్చిపోయావు. అసలే పెళ్ళైన కాడి నుంచి హనీమూన్ ట్రిప్ వేసుకోలేదని బాడీ ఫీల్ అయిపోతుంది. ప్రభు, వాడి దూకుడు చూస్తుంటే చాలా దమ్మున్న వాళ్ళ ఉన్నాడు. లోపల దరువేసేసి మిమ్మల్ని తాతం చేసేస్తాడేమో అనిపిస్తుంది. అంటే అమ్మాయి గారు కూడా కాల్ చేయడానికి తొందరపడుతున్నారు. మీరు వాడిని తొందరగా బయటికి రప్పించేయడం ఉత్తమం. మామోయ్, నీకు విషయం తెలుసా? లవ్ అనేది లక్కీ డ్రా లాంటిది, ఎవ్వరు పడితే అడిగి దక్కదు. దక్కేవాడిని ఎవ్వడూ ఆపలేడు. సో సొల్లు కవర్లు ఆపి ఓ మంచి ఫంక్షన్ హాల్ బుక్ చేసి మా మ్యారేజ్ రిసెప్షన్ పార్టీ ఇచ్చావనుకో, నన్ను అల్లుడిని చేసుకున్నందుకు నీకు, నీ కూతురుని చేసుకున్నందుకు నాకు ఆల్ లో కాస్ట్ లో పెద్ద క్రేజ్ వచ్చేస్తుంది. ఏమంటావు? చిత్రగుప్త. ఎదవ ఇంట్రడక్షన్ ఆపండి. నిధి ప్రేమ కాదు, మోసం. ఆ మోసంతో ఇప్పుడు గెలిచానని చంకలు గుద్దుకోకు, కనాకిపోతావు. రేపు గెలిచేది నేనే. నాకు ఇచ్చేవులే గానీ నీకేస్తున్నాను సూపర్ ఛాలెంజ్. నాది నిజమైన ప్రేమని హార్ట్ఫుల్ గా నీ నోటితో అనిపించుకుని, నీ చేత్తో నీ కూతురు చేయి నా చేతిలో పెట్టించుకుని, అదే చేత్తో నా కాళ్ళకు అడిగించుకుంటా ఉంటా. నేను చచ్చినా జరగనివ్వను. మీరు సావరు, చంపుతారు. నో లాజిక్. ఏది ఏమైనా సరే జరగనివ్వను. జరిగి తీరుతుంది, జరిగి తీరుతుంది. ప్రభు ప్రభు, అచ్చట పాపులను విచారించే సమయం ఆసన్నమైంది.
ఇచ్చట ఆ నరుడి వలన ఈ కిరీటం కూడా బరువు ఆగుచున్నది. ఆలోచన దేనికి? కిరీటం ఇంట్లో ఏయ్, చిత్రగుప్త మీ విచిత్ర వైఖరి చూస్తుంటే ఆ నరుడికి భయపడుతున్నట్టున్నది. కాదో జాగ్రత్త పడుతున్నాను. ఆ రెండు ఒకటేలండి. మీరు నరుడు నరుడు అంటూ ఇలా తిరుగుడు కార్యక్రమాలు అతుక్కుపోతే అక్కడ విచారణ స్తంభించి పాపుల క్యూ పక్క లోకాలకు కూడా పాకిపోను. అయినచో నేనిచ్చట లేకున్నాను ఆ నరుడు ఇటు వైపుకు రాకుండా చేయవలేను. కుమార యమగండ, ప్రణామములు తండ్రి. చిరంజీవ, పుత్ర, నీకు బాధ్యతని అప్పగించవలనని నిర్ణయించాము. అప్పగించండి. బాధ్యత అంటే తిరుబండారాలనుకుని చేతులు చాపుతున్నాడు ప్రభు. ఏం కాదా? కాదు, మీరు దిగులు పడకండి తండ్రి. ఇక మీ చింత మా చింత వదిలేయండి. వాడు ఈ పరిసరాల్లో అడుగు పెడితే ఈ చేతులతో అన్ని పిసికి నా పాదాల కింద నలిపి నమిలి వేసదా. కొంపదీసి వాడిని కూడా తినేస్తారా ఏంటి? నేనంతే, విధి నిర్వహణ కోసం ఏమైనా తింటా. యమగండ, ఏది పడితే అది తినకము. ఓం ఓహో, తండ్రి ఇదేమిటి మాంసాహారమా? కాదు, భూలోక పండు. ఓ పండా? ఆ తొక్క తీసుకుని తినవలను. ఓహో. ఇది పడేయవలను. ఓకే. ఏయ్, పుత్ర, ఆ, భూలోకం. ఆయన చూసుకుంటా. మీ త్వరగా వెళ్ళండి తండ్రి. ఏం ప్రభు, మళ్ళీ కిరీటం ఇబ్బంది పెట్టుచున్నదా? యమగండకి బాధ్యత అప్పగించుటే కాదు, సరిగా నెరవేరుస్తున్నాడో లేదో కూడా మనకి తెలియవు. ఆ నరుడు వచ్చినచో ఎలాగూ తెలియనుగా. యమగండ వద్దకి మేమే ఆ నరుడిలా వెళ్ళి పరీక్షించేదాం. పర్లేదు పండు. ఒరే నరుడా, ఎక్కడికి వెళ్తున్నావు? నీ గురించి నాకు తెలుసు. నీ నాటకాలు ఈ యమకండ దగ్గర. నా కన్ను కప్పి నువ్వు లోపల వెళ్ళడానికి నేనేమైనా మా తండ్రి వెళ్ళే పిచ్చి పుచ్చకాయ అనుకున్నావా? నేను మీ తండ్రికి భయపడతాను, మీకు కాదు. నీకో తెలుసా, నేనంటే మా తండ్రికి మర్యాదగా చెప్తున్నా, వచ్చిన దారినే వెళ్ళిపో, లేదా నా గన దెబ్బకి గోడ వద్దు వద్దు, వచ్చిన దారినే వెళ్ళిపోతాం. ఆ మాత్రం భయం ఉండే. అయ్యో తండ్రి, క్షమించండి తండ్రి, మీరెంత లీక తొక్కడి విసిరేశారు. బొక్కలు విరిగినవి. ఏ, కుమారా, నాకు గర్వముగా ఉన్నది. ఎందులకు జారి పడినందుకా ప్రభు? కాదు కాదు, ఇది నా పుత్రుడి విధి నిర్వహణ నిబద్ధతని చూసి కలుగు గర్వము. నేను వీరుని చూస్తుంటే ఆ పుత్ర ఉత్సవము కలుగొచ్చున్నది. ఇక నేను ధైర్యముగా సభకు వెళ్ళదను. చిత్రగుప్త కామ్. అమ్మ నా మస్కిట మాయో, నీ దగ్గర చాలా పైత్యాలున్నాయి. నీ పైత్యం గోళాలా తీర్చాలో నాకు తెలుసుగా. ఆగుము పుత్ర, గుర్తుపట్టలేదా? గంట గంట గుర్తుపట్టి తింతండ్రి. ఏమిటి ఇంత త్వరగా వచ్చి తిరి? సభ ముగిసినదా? మనసు విరిగినది. అంటే నన్ను మళ్ళీ పరీక్షించడానికి వచ్చి తీరా? నీపైన నాకు నమ్మకం ఉంది, కానీ మీ తల్లి మీ అక్క మీదే అనుమానం కలిగి వచ్చింది. తండ్రి, బుర్రతకో సన్నసి. అనుమానం అంటే ఆ అనుమానం కాదు, చంపలేసుకో. నీ వలే వారు స్ట్రాంగ్ కాదు అని ఆ నరుడి రూపమున పరీక్షించుటకు వచ్చింది. ఇంకెందుకో మీరు వెళ్ళి థాంక్స్ రా బామ్మర్ది. ఆగు. ఏమన్నావు? అంటే నేను ఇప్పుడు ఆ నరుడి రూపంలో ఉన్నాను కదా. అవును కదా, మీరు వెళ్ళి ఎప్పుడు ఇంతే. ఆగము. ఆజా. తొక్క. నాకు కావాల్సింది నీ అక్క. కంటాడేంటి? నారాయణ నారాయణ. ఏంటి పుల్లారావు? ఏ, నారదా, ఏంటి ఇలా వచ్చావు? నీకు ఒక ముఖ్యమైన విషయం విన్నవించిపోదామని వచ్చి తిని. నేను విన్నాను. మీ కర్మ మీ ఫ్యామిలీని వాడు కాపాడలేదు. ఆగుము ఆగుము. ఏంటి విషయము చెప్పము. నాకు మూడు పోయింది, నేను చెప్పను. తెచ్చుకుని చెప్పుము నారదా. మీరంటే ఉన్న కాస్తో కోస్తో రెస్పెక్ట్ తో చెప్తున్నాను. మీరేదైతే భయపడుతూ ఇక్కడికి వచ్చారో అక్కడ ఆ నరుడు అదే అమలుపరుస్తున్నాడు. ఆటపాట మర్చిపోలేకపోతున్నాను. మీరేంటి, నేనేం మర్చిపోలేకపోతున్నాను. అమ్మగారు ఏం స్టెప్లు వేశారు? చిత్రగుప్త, ప్రభు, ఆ సురాపానము త్వరగా కల్పము. మనసు మంటెక్కిపోతున్నది. మనసు మంటెక్కిపోతే మన సురాపానం ఏం సరిపోను ప్రభు. అందుకే ఏమది? భూలోకం నుంచి తీసుకొచ్చిన ఇంపోర్టెడ్ స్కాచ్ విస్కీ. ఇది తాగినా మన బాధలు మర్చిపోవచ్చును, మనల్ని నమ్ముకున్న వాళ్ళని బాధ పెట్టనవచ్చును. మందు నువ్వు కూడా వేసుకో గుప్తా. మీ ముందు మందు పుచ్చుకోవటం అంత మర్యాద కాదు ప్రభు. మంది ముందు మర్యాద, మందు ముందు మనకెలా కానిమ్ము. మీరు చేస్తున్నారు. మీరంటే నాకు చాలా భక్తి. మీరంటే నాకు గౌరవం. మీరంటే నాకు అసహ్యం.
ఏవా ఏమా వాయించే అవకాశం నీ పక్కనున్న నన్ను వదిలేసి ఎక్కడో పరాయ లోకంలో ఉన్నవాడికి ఛాన్స్ ఇచ్చావు నీ అచ్చు ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా? ఎలా ఆ? అసలు నువ్వు ఎందులో గొప్ప ఈడికి ఎక్కువైపోయింది. అపరం మేధావునే నేను నీకు దొంగచాటుగా మందు ఏర్పాటు చేయలే, నువ్వు కన్నేసిన దాంతో పొందు ఏర్పాటు చేయలే. నేనేగా నా సింహాసనంలో కూర్చుంటే నీకు శిక్షలు వేయడానికి నా చిట్టాలో అంకీలే లేవు. మంది తాగిసా మందు అయిపోయింది. ఈ క్వశ్చన్కి ఏనాడైనా ఇలాంటి ఆన్సర్ ఇచ్చానని నేను మందు పోసాను కానీ పోయే. వామ్మో, ఆ బండ్లోని అనవసరంగా కెలుక్కున్నాను. వాడి చేతికి దొరికానంటే వాడి స్టైల్లో నరకం చూపించేస్తాడు. ఇక్కడ దాక్కుంటే బెటర్, ఎవరికి కనపడను. చెప్పు, నా కోసం ఏం పీకావో చెప్పు. అందుకే నా ఉసురు తగిలి భూలోకం నుంచి నరేష్ అనే నరుడు వచ్చి నిన్ను నీ ఫ్యామిలీని మడతేసి వాయించేస్తున్నాడు. వాడికి ఇంకా తలరాత లేదనే విషయం తెలియదు. వాడికి వాడి నోరుకి నీకున్న పోతే వాడికి ఉన్నాయని తెలిస్తే నీకు ఉండదు ఏమో. నీకు నీ ఫ్యామిలీకి గ్యాప్ లేకుండా